ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే ట్రంప్ తమ పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా జులిపించారు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయక, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లపై 15% సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇతర దేశాలను సుంకాల పేరుతో ప్రతిసారి బెదిరించకుండా పెంటానియల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10% ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చైనా, హాంకాంగ్ల నుంచి వచ్చే పార్సిళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్లుగానే ట్రంప్ తన పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా జులిపించారు. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతోంది. చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేయగా, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్లపై 15% సుంకాలు విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇతర దేశాలని సుంకాల పేరుతో ప్రతిసారి బెదిరించకుండా ఫెంటానిల్ లాంటి సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా హితవు పలికింది. చమురు, వ్యవసాయ పరికరాలపై ఆ టారిఫ్ 10% ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే పార్సిళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా పోస్టల్ సర్వీస్ ప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. డీమినిమిస్ కింద అమెరికాకు రవాణా అవుతున్న పార్సిళ్లలో దాదాపు సగం చైనా నుంచి వస్తున్నవే. అక్రమ వలసలు, ఫెంటానిల్ కోసం ఉపయోగించే రసాయనాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు సుంకాలు విధించారు ట్రంప్. దేశీయ తయారీని పెంచేందుకు ఫెడరల్ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడానికి ఆ సుంకాలు ఉపయోగిస్తామని అన్నారు.